పాస్టర్ గారికి కూడిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కీర్తన భాగము, మనకి సమయం తక్కువ ఉంది కనుక త్వరగా దీని గురించి వివరించడానికి నేను ప్రయత్నిస్తాను. కీర్తన భాగం 138వ కీర్తన భాగము, దావీదు కీర్తన. ఈ కీర్తనలో 4 విషయాలు దేవుని గురించి, అలాగే దావీదు గురించి 4 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకొని ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టిన మనము ఈ 4 విషయాల నుంచి కొంత జ్ఞానాన్ని సంపాదించి, నా కుమారుడా నువ్వు జ్ఞానాన్ని సంపాదించు, అప్పుడు నా హృదయము అతిశయిస్తుంది నేను చూసి అంటాడు దేవుడు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం వ్యర్థంగా కూర్చోకూడదు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం అనాలోచితంగా ఉండకూడదు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, దేవుడు దాచించిన మేలు పొందుకోవాలంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధ కలిగి, ఆయన నాతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చుంటున్నా, నేను ఈరోజు సజీవ లెక్కలో ఉంచి, అంటే నేను మృతుల సంఖ్యలో లేకుండా ఆయన సన్నిధికి వచ్చి కూర్చున్నందుకు దేవుడు నాకు ఇచ్చే ఈ 4 మాటలు నా జీవితాన్ని మార్చగలిగిద్దేమో అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడే ఆ క్షణమంది దేవుని యొక్క శక్తి నీ మీదకి రావటం మొదలవుతుంది. ఆయన సన్నిధికి వచ్చి ఆయన చెప్పే మాటలు, సేవకుల నుండి వచ్చే మాటలు కానీ, విశ్వాసం నుండి వచ్చే మాటలు కానీ, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆ క్షణమందే దేవుని యొక్క శక్తి నీ మీద వాలటం మొదలైద్ది. కాబట్టి చాలా శ్రద్ధగా 4 విషయాలు తేటగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. 138 అధ్యాయంలో ఉంటుంది, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఆమేన్. తల వంచుని చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, సర్వోన్నతుడా యేసయ్యా, సజీవుడైన తండ్రి, చనిపోయి తిరిగి లేచిన తండ్రి, జీవము గల దేవా మీకే స్తోత్రము తండ్రి. ఎంతోమంది నూతన సంవత్సరం చేరలేక నశించిపోయారు తండ్రి. ఎంతోమంది పడక గదిలో ఉన్నారు నాయన. ఎంతోమంది నాయన హాస్పిటలైజ్ అయి ఉన్నారు తండ్రి. దేవా, నాకు ఎటువంటి రోగము లేకుండా, దేవ మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకు దారి తీయకుండా, ఎటువంటి అంధకార శక్తులకు మమ్మల్ని అప్పగించకుండా మీ సన్నిధికి తోడుకొని వచ్చారు. మీ కృపను బట్టి స్తోత్రం నాయన. ఉచితమైన కృప మాకు దొరికినప్పుడు దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నాం. మీ శక్తి, మీ వాక్యం మా దగ్గర ఉన్నప్పుడే మేము దాన్ని సరి చేసుకోవాలి నాయన. మీరు మాతో మాట్లాడుతున్నప్పుడే మేము దాన్ని వినాలి, గ్రహించాలి తండ్రి. గ్రహించలేకపోతే సాతాను పొంచి ఉంటాడు. మమ్మల్ని దేవ ఈ లోకమనే పాపంలోకి ఈడ్చడానికి, మా కుటుంబాన్ని దేవ దిగజార్చడానికి, నా హృదయాన్ని పాడు చేయడానికి, మా హృదయాన్ని పాడు చేయడానికి ఎల్లప్పుడూ సాతానుడు ఉంటాడు నాయన. మెలకు కలిగి దేవా వివేచన కలిగి మీ సన్నిధిలో నడుచుకోవటానికి ప్రతి ఒక్కరు మీరు ఏర్పరచమని. ఈరోజు మీరు మాట్లాడే మాటలు నావి కాదు తండ్రి. మీరే బోరగా ఉండి మనుషులు గొప్పతనం కాక మీ నా మహిమార్థం జరిపించుకోమని నా తండ్రి యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దావీదు గారు తన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల్లో ఈ కీర్తన రాశాడు. 138:8 ఉంటుంది, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయము. ఆమేన్. ఎవరిని అడుగుతున్నాడు ఆయన పక్షమున కార్యము సఫలము చేయమని? మొట్టమొదటి అనుభవం ఏంటంటే, విషయం ఏంటంటే, దేవుని యొక్క సమయం కోసం, దేవుని యొక్క సమయం కోసం వేచి చూడటం. దేవుని యొక్క టైమింగ్, ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్. దేవుడు ఏర్పరిచిన కాలమందు దేవుడు కార్యము జరిగిస్తాడు. నా జీవితంలో దేవుడు తగిన కాలమందు అనుంది. మనం వాగ్దానం తీసాం కదా ఇప్పుడు 31న. అది ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే, దానికోసం రోజు నువ్వు ఉదయం లేచినప్పుడు, దేవా ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం ఇదే, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేయకపోతే వాగ్దానం సఫలీకృతం కాదు. అంటే ఎటువంటిదంటే, ఇది నేను హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైన్ టికెట్ తీసుకున్నాను అనుకుందాం. టికెట్ తీసుకోవటం, వాగ్దానం తీసుకోవటం అంటే ఆశీర్వాదము మనకి అక్కడ ఉంది. ఇప్పుడు ఆ ట్రైన్ ఎక్కాలి అంటే వేటపాలెం నుంచి అక్కడికి వెళ్ళాలా? ప్రయాణం చేయాలా? ఒక ఊరికి వెళ్తానంటే సిద్ధపాటు చేయాలా? సిద్ధపడకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతానా నేను ఊరికి వెళ్ళాలంటే?
ట్రైన్ టికెట్ తీసుకున్నావు అంటే నువ్వు బాప్తీసం తీసుకోవటం పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంది. కానీ ఆ స్థానాన్ని నువ్వు చేరుకోవాలంటే నువ్వేం చేయాలి? ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉండాలి. రోజు అనుక్షణం మనం ప్రార్థనలకు ఎందుకు వస్తున్నాం? ఆయన సన్నిధికి ఎందుకు వస్తున్నాం? రోజు కూటాలకు ఎందుకు వెళ్తున్నాం? ఎందుకంటే రోజు రోజు మనము మన ఆత్మీయ జీవితం పాపంలో పడిపోకుండా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకాస్తులు మనల్ని లాగి మన హృదయాన్ని పాడు చేయకుండా ఉండటానికి రోజు రోజు మనల్ని మనము దేవుని సన్నిధికి పరలోక రాజ్యంలో ఉండటానికి మనల్ని మనము హృదయాన్ని సిద్ధపాటు చేసుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా వినండి, విస్తారమైన వాక్యం కాదు ఇది. మొట్టమొదటిది ఏంటంటే టికెట్ ఉంది కానీ నువ్వు ఆ ట్రైన్ ఎక్కాలి అంటే ఇక్కడ నుంచి నువ్వు ఈ జీవిత పయనంలో మధ్యలో ట్రాఫిక్లో వస్తాయి. ట్రాఫిక్ వచ్చిందని మధ్యలో ఆగిపోతావా? ఆగిపోతే నువ్వు ట్రైన్ ఎక్కలేవు. అలాగే నీ ఆత్మీయ జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం పొందుకోవాలంటే నువ్వు మధ్యలో ఆగిపోకూడదు. నీ జీవిత పయనంలో ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధి రావటం ఆగిపోయటం కానీ ప్రార్థన చేయటం కానీ ఆపేస్తే నువ్వు ట్రైన్ ఎక్కలేవు, అలాగే దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందుకోలేవు. వాగ్దానం ఫలించాలి అంటే దావీదు గారు చేసిన ఒక అనుభవం ఏంటంటే దేవుడిచ్చిన సమయం కోసం తగిన కాలం దేవుడిస్తాడని వేచి ఉంచాడు. ఆయన ఏమంటాడు? యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయము. ఆయన పక్షమున నాకు ఇచ్చిన ఈ వాగ్దానము సఫలం చేసేవాడు నీవే అని దేవుని విషయంలో దేవుని యొక్క సమయం కోసం వేచి చూశాడు. సుమారు 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు దావీదు గారిని సమూయేలు వచ్చి, ప్రవక్త అయిన సమూయేలు వచ్చి అభిషేకించాడు. వెంటనే రాజు అయ్యాడా? చాలా జాగ్రత్తగా వినండి. దావీదు గారిని 15 సంవత్సరాలు సుమారు బాలుడు వయసులో ఉన్నప్పుడు, గొర్రెలు కాస్తున్నప్పుడు సమూయేలు వచ్చి, ప్రవక్త అయిన సమూయేలు వచ్చి అభిషేకించాడు. కానీ రాజు అవటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కనీసం 13 నుంచి 15 సంవత్సరాలు పట్టింది. నువ్వు రాజుగా నిన్ను నియమిస్తున్నానని దేవుడు వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడు? బాలుడుగా ఉన్నప్పుడు ఇచ్చాడు. కానీ ఆ వాగ్దానం ఎప్పుడు సఫలీకృతమైంది? మరి వాగ్దానం ఇవ్వగానే నేను ఇప్పుడు ఈరోజు నుంచి రాజును, సమూయేలును రాజుగా నన్ను అభిషేకించాడు కాబట్టి నేను ఈరోజు నుంచి ఇంట్లో పనులు చేయను, ఈ గొర్రెలు కాయడానికి నేను వెళ్ళను, అన్నదమ్ములకి నేను వెళ్ళి భోజనాన్ని తీసుకువెళ్ళను, నేను నా తండ్రి మాటను, ఎందుకంటే నేను కాబోతున్న రాజుని అని ఆలోచించాడా? దావీదు దాని తర్వాత కూడా తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? అభిషేకించబడ్డ దావీదు, దేవుని చేత ఏర్పరచబడ్డ దావీదు. అందుకే పరిశుద్ధ లేఖనంలో ఉంటుంది, నువ్వు ఎంతగా ఎదుగుతావో అంతగా ఒదిగి ఉన్నామంటాడు. తనను తాను హెచ్చించేవాడు తగ్గించబడతాడంటది. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతానంటది. దావీదు అనుకుంటాడు, నన్ను దేవుడు అభిషేకించాడు కానీ దేవుడు తగిన కాలం అది ఇస్తాడు కాబట్టి దేవుని సమయం కోసం వేచి చూడండి నీ జీవితంలో కార్యానికి. దాని తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళి ఆ గొర్రెల్ని కాయటానికి వెళ్ళాడు. తిరిగి సౌలు దగ్గర, సౌలుకి దురాత్మ పట్టినప్పుడు ఆయన దగ్గర ఏం వాయించుతున్నాడు? తన తమ్మురును, తన సితారను పట్టుకొని దాన్ని వాయించడానికి వెళ్ళాడా? లేదు, నేను రాజుని, దేవుడు సౌలుని అనగదొక్కి నన్ను నియమించిపోతున్నాడని చెప్పేసి అహంకారంగా చూపించాడా? చాలా జాగ్రత్త వినండి. మనం వాక్యం ఊరికే విని వెళ్ళిపోతే కాదు. ఆయన సేవకుల్లో ఉన్న గుణాలు మనం నేర్చుకోకపోతే, ఈ కీర్తన నుంచి మనం ఏమి నేర్చుకోకపోతే కీర్తన చదివి ఉపయోగం ఉంది? మీరు ఆయన చదవగానే మళ్ళీ చదవటం, వినేసి వెళ్ళిపోతే ఉపయోగం ఉంది? దేవుని సమయం కోసం వేచి చూడండి. ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్. తగిన కాలం దేవుడు జీవితంలో కార్యం చేయగల దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అన్న లేఖనంలో రాయబడింది. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు అది నమ్మి దాని మీద రోజు దానికోసం నువ్వు ప్రార్థన చేస్తే దాంట్లో దాని ఫలాలను పొందుకుంటావు. హల్లెలూయా. రెండవదిగా ఏంటంటే 138:3 ఉంటుంది రెండవ అనుభవం. నీ కృపాసత్యములు బట్టి నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించితివి, నన్ను ధైర్యపరిచితివి. ఆమేన్. ధైర్యపరిచేది దేవుని ఆత్మ. నేను ఎన్నోసార్లు చెప్పా, పిరికి ఆత్మ దేవునిది కాదు. ఒక అడుగు బయట పెడితే చచ్చిపోతామేమో, ఈ పని కార్యక్రమం మొదలు పెడితే ఏమైనా అయిపోయిద్దేమో, నా దగ్గర ఉన్న స్తోమత, నా ఉన్న స్థితి వేరు, నేను ముందుకు వెళ్తే
నేను వెళ్ళగలుగుతానో లేదో, నేను ఈ కార్యాన్ని జయిస్తానో లేదో, నా కుటుంబాన్ని నేను ముందుకు లాగ్గెళ్తానో లేదో, నాకున్న స్తోమత సరిపోద్దో లేదో, నా ఆత్మీయ స్థితి సరిపోద్దో లేదో అని భయపెట్టే ఆత్మ దేవుని ఆత్మ కాదు. దేవుడు దావీదు దగ్గర నుంచి ఒక గుణం, ఇంకో గుణం ఏంటంటే, ఈ కీర్తన భాగం నుంచి మనం తెలుసుకోవాల్సిన రెండవ గుణం ఏంటంటే, దేవుని దగ్గర శక్తి ఉన్నది. దేవుని ఆత్మ నిన్ను ధైర్యపరిచే ఆత్మ. అక్కడ ఏమవుతుందంటే, గొలియాతు, ఫిలిస్తీయుడైన గొలియాతు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇశ్రాయేల్లో ఎవరు మగాళ్ళు లేరా? ఇశ్రాయేల్లో యుద్ధం చేయడానికి ఎవరి దగ్గర శక్తి లేదా? నా మీద యుద్ధం చేయడానికి ఎవరికి బలము లేదా? ఏమి దేవుడు ఏం చేయలేకపోతున్నాడా అని శపథాలు అక్కడ చేస్తున్నాడు. అప్పుడు దావీదు బాలుడుగా ఉన్నాడే కానీ ఎవరి మీద ఆధారపడ్డాడు? ఇక్కడ ఏమంటున్నాడు చూసారా? నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. నిన్ను భయపెట్టే ఆత్మ దేవుని ఆత్మ కాదు. ఎప్పుడు పిరికితనంగా ఉండే ఆత్మ దేవునిది కాదు. నువ్వు చచ్చిపోతావు అని చెప్పేది దేవుని ఆత్మ కాదు. కృంగిపోయినప్పుడు కూడా నిన్ను లేవనెత్తేదే దేవుని యొక్క వాక్. అయ్యా నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నానంటే నీ చేత చేపిస్తానంటాడు దేవుడు. అయ్యా గొలియాతు వచ్చాడు, అతను ఆజానుబాహుడు, నేను ఎదిరించలేనంటే దేవుడు ఏమంటాడు? నేను బాలుడిగానే ఉన్నాను, నేను జయించలేను అంటే దేవుడు ఏం చేస్తాడు? అదే దావీదు చేత గొలియాతుని చంపించలేదా? దావీదులో ఉన్న ఒక గొప్ప సుగుణం ఏంటో తెలుసా? 1 సమూయేలు 17వ అధ్యాయము, ఎవరైనా తీసి చదవండి. 1 సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనం. 1 సమూయేలు, సింహం యొక్క నోట నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీను చేతి నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. ఆమేన్. బాలుడైన దావీదు సింహాని నోటి నుంచి గొర్రెలను కాపాడాడంట. ఇది మనిషితో సాధ్యమా? ఇది దేవుని శక్తిని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఆయన అనుకొని ఉంటాడా? ఎలుగుబంటి నోటిని నేను చీల్చగలుగుతాను అనుకొని ఉంటాడా? సింహాన నోటి నుంచి నేను విడిపించగలను అని దావీదు అనుకొని ఉంటాడా? మనం ఆరాధించే దేవుడు అంత శక్తి గల దేవుడు. నీ మీద ఆధారపడద్దు, నీ బలం మీద ఆధారపడద్దు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. నీ శక్తి మీద నువ్వు ఆధారపడద్దు. సమస్తము సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడు. ఆయన ఏమంటున్నాడు? అంత పెద్ద గొలియాతుని చూసి పెద్ద పెద్ద సైనికులు వణికిపోతుంటే ఈ బాలుడు ఏమంటున్నాడంటే, సౌలు నువ్వు భయపడకు, గొర్రెల నుంచి, సింహాల నోటి నుంచి గొర్రెలను నేను కాపాడాను, అప్పుడు నా దేవుడు నాకు తోడున్నాడు. ఎలుగుబంటి నోటి నుంచి గొర్రెలు నేను కాపాడాను, అప్పుడు నా దేవుడు నాకు తోడున్నాడు. ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంత, వీడిని జయించడానికి నా దేవుడు నా తోడుంటాడు. ఈ విశ్వాసం నీలో ఉందా? రెండవదిగా నూతన సంవత్సరంలో వచ్చినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని శక్తి అది భూలోకంలో ఉన్న దానికంటే గొప్పది. ఈ భూలోకాన్ని నోటి మాట సృష్టించిన దేవుడు ఆయన. మరి ఈ లోక సంబంధమైన సమస్యలను ఎదిరించడానికి, ఈ లోక సంబంధమైన గొలియాతు వంటి మనుషులను ఎదిరించడానికి ఒక బాలుడికి దేవుడు శక్తి ఇచ్చినప్పుడు నీకు ఇవ్వలేడా? నీ సమస్యని ఎదిరించడానికి దేవుడు నీకు శక్తిని ఇవ్వలేడా? అల్ప విశ్వాసిగా ఉండొద్దు అంటాడు దేవుడు. ఆవగించేంత విశ్వాసం అంటే దేవుడు నీకు జయమునివ్వగల దేవుడు ఆయన. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటిది? దేవుని యొక్క సమయం కోసం చూడండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, తగిన కాలం ముందు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. రెండవదిగా ఏంటంటే, పిరికితనంగా ఉన్నప్పుడు నిన్ను ధైర్యపరిచే దేవుని ఆత్మ. బాలుడికి సహితము గొలియాతు వంటి జైంట్స్ని ఎదిరించడానికి, ఆజానుబాహుల్ని ఎదిరించడానికి దేవుడు కృప చూపిన దేవుడు. నీకు వచ్చిన సమస్యలో ఎదిరించడానికి నువ్వు ముందుకెళ్ళాలి కానీ భయపడి వెనక్కి ఉండేది దేవుని ఆత్మ కాదు. నా వల్ల కాదా నేను జయించలేనంటే నీ ద్వారానే దేవుడు నిన్నెన్నుకొని నీ ద్వారానే దాంట్లో జయమునివ్వగల దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఆమేన్. మూడవదిగా ఏంటంటే 138లోనే 7వది, నేను ఆపదలలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించుతావు.
నేను ఆపదలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించుదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. ఆమేన్. మూడవది ఏంటో తెలుసా? దేవుడు నీకు కాపుదల అని నువ్వు విశ్వసించాలి. నీ కుటుంబానికి దేవుడే కాపుదల. నీ శత్రువుల నుంచి కాచి నిన్ను భద్రపరిచేది దేవుడని నువ్వు గ్రహించాలి. యుద్ధము యెహోవాదే, పక్షమున యాజ్యమాడువాడు దేవుడే. దేవుడు దావీదుకి రాజుగా ఉండటానికి అధికారం ఇచ్చాడు, కానీ ఎన్ని సమస్యలు! గొలియాతు మీద జయమును పొందుకున్నాడు. సౌలుకి అల్లుడిగా వెళ్ళాడు అంటే, కానీ సౌలుకి కొడుకున్నాడా? మరి అతన్ని కదా రాజుగా చేయాలి. ఎన్ని సమస్యలు! కానీ ఎవరైతే అభిషేకించబడ్డ సౌలు ఎవరైతే ఉన్నారో, దేవుని బిడ్డగా ఉండవలసిన సౌలు ఎవరైతే ఉన్నారో, అదే సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నించలేదా? దేవుడేం వాగ్దానం ఇచ్చాడు, నేను రాజుగా నేను అనాయింట్ చేసి అభిషేకించానని. కానీ సొంత మామ చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నేను చదివటానికి సమయం లేదు, కానీ సమూయేలు మొదటి గ్రంథంలోనే ఉంటుంది, 17లో ఉంటుంది, మొదటి గ్రంథంలో ఉంటుంది, మీరు చదువుకోండి. సౌలుని కూడా చంపే అవకాశం దావీదుకి వచ్చింది. కానీ దావీదు ఏం చేశాడు? ఆయన దేవుని చేత అభిషేకించబడ్డవాడు కాబట్టి ముట్టనంటాడు. ఒక్కొక్కసారి నీ చేతిలో ఉంటుంది, పగ తీర్చుకునే అవకాశం నీకు వస్తుంది, కానీ దేవుని శత్రువుని సైతం ప్రేమించమన్నాడు. ఈ అనుభవం ఏం తెలుసుకోవాలి తెలుసా? మనం నీకు నాకు రక్షణ ఆయన, నీ కుటుంబానికి రక్షణ ఆయన. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమైన లెక్కలు రాయబడాను. ఆనాడు దావీదుని రక్షించిన దేవుడు, సొంత మామ నుంచి రక్షించిన దేవుడు నిన్ను రక్షించలేడా? ఆయన నిన్ను రక్షించగల దేవుడు అని దావీదు ఎలా విశ్వసించాడో నీవు కూడా విశ్వసించు. అప్పుడు దేవుని రక్షణ నీ కుటుంబం మీద ఎల్లప్పుడూ నిరంతరము ఉంటుంది. ఆమేన్. చివరిగా నాలుగోది ఏంటో తెలుసా? 138:2 నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఇదేంటంటే దేవుడు చేసిన కార్యాల పట్ల ఈయన కృతజ్ఞత చూపిస్తున్నాడు. మనం ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకుంటాం, కానీ కృతజ్ఞత కలిగి ఉండం. ప్రార్థన చేయగానే ఒక్కొక్కసారి ఫలం పొందుకుంటాం. రోగం ఉన్నప్పుడు రోగం పోవాలని ప్రార్థన చేయించుకుంటాం. దెయ్యములు పట్టినప్పుడు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకుని దెయ్యాలు వదలించుకుంటాం. ఒక్కొక్కసారి ఏమీ లేనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి అయ్యా ఉద్యోగం కావాలని ప్రార్థన చేసినప్పుడు ఉద్యోగాలు పొందుకుంటాము. పొందుకున్నాక దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి ఉండం. దావీదు నుంచి మనం తెలుసుకోవాల్సిన ఇంకొక అనుభవం ఏంటంటే, నీ నామమంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యం నీవు గొప్ప చేస్తున్నావు, నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. దావీదు ఏం చేస్తాడంటే, చదివిద్దాం అనుకున్నా కానీ సమయం లేదు కాబట్టి నేను ముగించాలనుకుంటున్నాను. 1 సమూయేలు 2 సమూయేలు 7:18 ఉంటుంది, చదువుకోండి. 2 సమూయేలు 7:18 దావీదు అంటాడు, అయ్యా నాకు ఇంతగా నన్ను హెచ్చించావు, నీవింతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను తండ్రి. నీకోసం నేను ఒక మందిరాన్ని కట్టిస్తాను, నువ్వు నివాసం ఉండటానికి నేను మందిరాన్ని కట్టిస్తానని దావీదు కృతజ్ఞతగా చూపిస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి, కృతజ్ఞత ఎందుకు చూపించాలి అయితే చదివించాల్సిందే. దావీదు ఏం చేస్తాడంటే, నా జీవితంలో ఎంతగా నన్ను ఆశీర్వదించావు, ఎంతగా నన్ను మేలు చేసావు కాబట్టి నేను కృతజ్ఞతగా నీకు ఒక మందిరాన్ని కట్టిస్తానంటాడు. అప్పుడు నాతాను ద్వారా దేవుడు పలికిస్తాడు ఏంటంటే, నేను ఒకప్పుడు గుడారాలను ఇక్కడ సంచరిస్తూ ఉన్నాను, నాకు మందిరం అవసరమైందా? నువ్వు కట్టించాలనుకుంటున్నావు, నేను నీ కుమారుడైన సొలొమోనుని నేను ఎన్నుకుంటాను. నేను అది చదివిస్తాను. 2 సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధి కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నన్ను నీవు హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. 16లో చూడండి, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచునని. ఆమేన్. దేవుని సన్నిధిలో అయ్యా నువ్వు నా చేసిన కార్యాలకి నీకు మందిరం కట్టిస్తానని దావీదు అంటే,
దేవుడిచ్చిన వాగ్దానం ఎటువంటిది? నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నీ తరతరములను నేను నీ సింహాసనం స్థిరపరుస్తాను దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడి దగ్గర కొంచెమే. మందిరం కట్టడం ఎలా ఉంది? నీ తరతరాలకు ఆశీర్వాదం ఇస్తాను, నీ తరతరాలకు నీ సింహాసనము తీసివేననేది ఎలా ఉంది? దేవుడి దగ్గర ఒక నిబంధన తీసుకుందాం. అయ్యా, నీ సన్నిధిలో నేను నమ్మకంగా ఉంటానని దేవుడి దగ్గర నిర్ణయం తీసుకో. దావీదు వలె నమ్మకంగా ఉంటానని దేవుడి దగ్గర నిర్ణయం తీసుకో. దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం నీకు కూడా ఈరోజు ఇస్తాడు. హల్లెలూయా. 4 విషయాలు తెలుసుకున్నాము. ఒకటేంటి? దేవుని యొక్క సమయం కోసం మనము వేచి చూడాలి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. రెండవ అనుభవం ఏంటి? ఎటువంటి పరిస్థితి అయినా కానీ దాన్ని జయించగల శక్తి ఆయన దగ్గర ఉంది. గొలియాతును సైతం జయించడానికి మనుషులు భయపడ్డారు, కానీ దేవుని చేత అభిషేకం పొందుకున్న దావీదు ఎదిరించడానికి వెళ్ళాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు, వీడెంత, నేను సింహాల నోటి నుంచి గొర్రెల్ని రక్షించడానికి నా దేవుడు నాకు సహాయం చేయలేదా? ఈ సమస్యను ఎదిరించడానికి దేవుడు నాకు సహాయం చేయగలడని ఒడిసెలతో వెళ్ళాడు. ఎరా, నేను కుక్కన నన్ను ఎదిరించడానికి వస్తున్నావు అన్నాడు. కానీ నేను నా శక్తి మీద రావట్లేదు, నా దేవుడిచ్చిన బలం మీద, దేవుని మీద ఆధారపడుకొని నీ మీదకు వస్తున్నానని చెప్పేసి వెళ్ళి జయమును పొందుకుంటాడు. మనం కూడా వచ్చే ప్రతి సమస్యకు భయపడాల్సిన పని లేదు. ఆయన ఆరాధించినప్పుడు, ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆయన శక్తి ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే బలమైనది. కాబట్టి నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచి ధైర్యముగా నువ్వు వచ్చే సమస్యను ఎదుర్కోవాలి. నూతన సంవత్సరంలో మొట్టమొదటిది ఏంటిది? తగిన కాలము దేవుడు నెరవేరుస్తాడని విశ్వసించాలి. రెండవదిగా, వచ్చిన సమస్యను ధైర్యంగా నువ్వు ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళి నూతన సంవత్సరంలో దేవుడు నీ కార్యం జరిగిస్తాడు. మూడవదిగా ఏంటి? దేవుడు నిన్ను కాచి భద్రపరచగల దేవుడు, నీ కుటుంబాన్ని రక్షించగల దేవుడు, నీ స్థితిని మార్చి నిన్ను పడిపోకుండా భద్రపరచగల దేవుడు మనం ఆరాధించే దేవుడు అని దావీదు ఎలా అయితే గ్రహించాడో, సౌలు నుంచి నన్ను అభిషేకించాడు రాజుగా, కానీ సౌలు నన్ను చంపడానికి వచ్చాడు. దేవుడు నన్ను ముందుగానే అభిషేకించాడు, కానీ సుమారు 15 సంవత్సరాలు పరీక్షించబడతానన్నాడు. గుహల్లోకి వెళ్తూ ఉన్నాడు. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను రక్షించగల దేవుడని దావీదు విశ్వసించాడు. కాబట్టి ఇచ్చిన వాగ్దానం పొందుకొని తిరిగి ఇశ్రాయేలు జనానికి రాజుగా ఏర్పరచబడ్డాడు. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నన్ను నిన్ను కాపాడగల దేవుడు ఆయన యందు విశ్వసించండి. 4వదిగా, అన్నిటికంటే చివరిగా ఏం చెప్పాము? దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞత చూపించండి. కృతజ్ఞత చూపించిన దావీదు, అయానికి మందిరం కడతానంటే దేవుడిచ్చిన వాగ్దానం ఎటువంటిది? నీ పిల్లలను, నీ తరతరములను దేవుడు నీ యొక్క సింహాసనంను ఏర్పరుస్తానన్నాడు. అదే దావీదు సంతతిలో మన ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి నిశ్చయించుకున్నాడు. ఆమేన్. దావీదు యొక్క రాజ్యము ఇంకనూ వెళ్తూనే ఉంది. దేవుడు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. నూతన సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే టికెట్ నువ్వు పొందుకున్నావు, కానీ టికెట్ వచ్చింది, కానీ ఎక్కడి నుంచి నువ్వు పైన ఎల్లప్పుడు దేవునితో ఉండి వేటపాల నుంచి చీరాల వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. వెళ్ళడానికి నువ్వు పయనం చేయాలి. ట్రాఫిక్ వచ్చినా ఆగిపోకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని మీద నమ్మకం కలిగి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో ఆ వాగ్దాన పట్టణంలో ఇశ్రాయేలు జనాంగం వెళ్ళినట్టు పరలోక రాజ్యంలో దేవుడు కూడా నిన్ను స్థిరపరచునుగా. ఆమేన్. అంతలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ఈరోజు కీర్తన భాగంలో మీరు మాతో ముచ్చటించిన విధానం బట్టి స్తోత్రం తండ్రి. మీ వాక్కులు నమ్మదగినవి తండ్రి. మీరు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు తండ్రి. మాకు ఇచ్చిన నూతన సంవత్సరాల వాగ్దానాన్ని సఫలీకృతం అవ్వాలి తండ్రి. ప్రతి వాగ్దానము తండ్రి మా జీవితంలో మేలు పొందుకునే రీతిలో దేవు మీరు కార్యం జరిగించండి. వాగ్దానం పొందుకునే రీతిలో మా హృదయాన్ని సిద్ధపాటు చేయండి. ప్రతి విషయంలో తండ్రి కుడికి ఎడమ తొలగిపోకుండా, ఈ లోకమనే పాపంలో పడిపోకుండా దేవ, ఈ లోకమనే పాపము శాపలు మేము దేవా పడిపోకుండా నాయన మా హృదయాల్లో మీరు తండ్రి దేవ మీకు ఇష్టానుసారమైన హృదయాలుగా సువర్ణమనే వెలిగెత్తండి. మీరు కార్యం జరిగించమని ప్రతి ఒక్కరు తండ్రి వాగ్దానం పొందుకునే బిడ్డలుగా ఏర్పరచుమని తండ్రి యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.